మనిషిని తయారు చేశాడు. మట్టితో తయారు చేసినటువంటి మనిషి భూమి మీద శరీరానికి ప్రాధాన్యత ఇస్తుందా, లేకపోతే దేవుడు ఊదినటువంటి జీవాయువుకు ప్రాధాన్యత ఇస్తున్నా? అంటే ఈ ప్రశ్న ఈ మధ్యాహ్న కాల వేళలో నేను నిన్ను అడిగితే ఏమని మనం సమాధానం చెప్పగలం? దేనికి ప్రాధాన్యత ఇస్తుంది నీ ఆలోచన? నీ కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తుందా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుందా? నీ జీవన విధానానికి ప్రాధాన్యత ఇస్తుందా? లేకపోతే నీ నడవడికి ప్రాధాన్యత ఇస్తుందా? లేకపోతే నీ ఆస్తికి ప్రాధాన్యత ఇస్తుందా? నీ చదువుకు ప్రాధాన్యత ఇస్తుందా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ భూమి మీద వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ మనిషిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మట్టితో చేసినటువంటి శరీరము, రెండవది దేవుడు ఊదినటువంటి జీవాత్మ. మట్టికి ప్రాధాన్యత ఉందా బైబిల్లో? జీవాత్మకు ప్రాధాన్యత ఉందంటే ఏం సమాధానం చెప్పగలుగుతాం? మనం అనుకుంటాం శరీరానికే ప్రాధాన్యత ఉంది. దేవుని దృష్టిలో ఒక మానవునికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అయ్యా అంటే జీవాత్మకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవుడు నీలో పెట్టినటువంటి ఆ జీవాత్మ కొరకు నీ జీవాత్మను ఏ రీతిగా నువ్వు పోషిస్తున్నావు? ఒక మనిషి మట్టితో చేసినటువంటి శరీరాన్ని మనం ఏం చేస్తాం? మంచి కర్రీ వండుకుంటాం, మంచి అన్నం వండుకుంటాం, మంచి రుచికరమైన భోజనాలు చేస్తాం, అన్ని వేసి శరీరాన్ని మరి తయారు చేసుకుంటాం. కానీ దేవుడు ఊదినటువంటి జీవాత్మను ఏ రీతిగా పోషిస్తుంటున్నాం? శరీరము భూమికి సంబంధించింది, ఆత్మ దేవునికి సంబంధించింది. బైబిల్ ఇక్కడ ప్రసంగం ఏమంటున్నాడు? ఇక్కడ నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోనో లేదో, మృగముల ప్రాణం భూమికి దిగిపోనో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలవాలి? మనిషికి తెలవాలి. దేవుడు నిర్మించినటువంటి మనిషికి తెలవాలి. జీవాత్మ ఎక్కడికి పోవాలి? దేవుడు దయచేసినటువంటి ఆత్మ ఎక్కడికి పోవాలి అంటే లోకంలో పాపము భ్రష్టత్వంలో ఒక మనిషి జీవిస్తే ఆ జీవాత్మ ఎక్కడికి పోవాలి? నరకానికి పోతుందా? వ్యక్తి కూడా మరి పరముకు చేర్చబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవునిలో నిలబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మన మధ్యలో పంపి ఉన్నాడు. అయినప్పటికీ మరి యేసుక్రీస్తులో చూస్తే ఆయనలో సత్యము, నీతి, యథార్థ, పవిత్రత ఇవన్నీ ఉన్నా క్రీస్తు మనకు ముందట ఒక ఎగ్జాంపులరీ లైఫ్ కనబడుతున్నా సార్వత్రిక సంఘము ప్రపంచము ఎందుకు క్రీస్తుని పోలి జీవించడం లేదు? ఎంతసేపు మన జీవితము, మన నిర్ణయము, మన ఆలోచన, మన పద్ధతి, మన విధానం అంతా కూడా భూమి మీద శాశ్వతమైనటువంటి నివాసం కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటాం. ఈరోజు మనుషుల ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు మనుషుల యొక్క మరి దేవుడు ఊదినటువంటి జీవాత్మ దేవుని దగ్గర పోవాలా? ఆ జీవాత్మ కాలి మసైపోవాలా? అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక